హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీలో మనం ఎంతో టేస్టీగా స్పైసీగా 5 నిమిషాల్లో ఈ తెలంగాణ స్టైల్, రాయలసీమ తెలంగాణలో చాలా ఫేమస్ అయిన ఈ రెసిపీ చూసేద్దామా? అదే అండి, ఉల్లి కారం ఎగ్స్. దీనికి కావాలి కారం 2-3 స్పూన్లు, తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు 20 నుంచి 25 వరకు, 2 పచ్చి కరివేపాకు, జీలకర్ర. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. అకార్డింగ్ టు మీరు ఎంతమంది అయితే కావాలో దాని ప్రకారం మీరు ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలను ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 నుంచి మనం 3 స్పూన్ల కారం తీసుకున్నాం కదా అది, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసేసిన తర్వాత మనకి ఉల్లి కారం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో పోపు దినుసులు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, పచ్చి కరివేపాకు రెబ్బలు వేసేసి బాగా చిటపటలాడే వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం. జీలకర్ర, చిన్నుల్లిపాయ, అలాగే మనకి ఈ మసాలాలన్నీ కూడా బాగా చిటపట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా వెల్లుల్లి కారం రెడీ చేసాం కదా అది పక్కన పెట్టుకొని ఈ లోపల ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసేసుకుందాం. సో ఇలా 5 ఎగ్స్ కూడా బ్రేక్ చేసేసుకొని ఇది బాగా ఉడికిద్దాం. ఈ ఆయిల్లో ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక చాలా చూడు మనకి ఇలా తయారవుతుంది. వీటిని కొంచెం మనకి పీసెస్గా స్పూన్ సహాయంతో లేదంటే నైఫ్ సహాయంతో మనం చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసేసుకుందాం. ఇలా మనకి ముద్ద ఒక్కొక్క కలుపుకునేటప్పుడు పీసెస్గా ఉన్నట్లయితే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి, చిన్నుల్లిపాయ కారాన్ని ఒక సైడ్గా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వలన మనకి ఈ పచ్చి వాసన, మనం పచ్చి కారం వేసాం కాబట్టి ఈ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించి సర్వ్ చేసుకోవటమే. అస్సలు చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదా. ఇది రాయలసీమ తెలంగాణలో చాలా ఫేమస్ అయిన డిష్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి, ఏ కూరగాయలు మనకి అవైలబుల్గా లేనప్పుడు ఒక ఎగ్స్తో ఇలా ఎంతో టేస్టీగా, ఎంతో స్పైసీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ని తెలియచేయండి. చూసారు కదా, 2 నిమిషాల పాటు మూత ఉంచి ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. అంటే మనకు ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఈ మసాలా అంతా కూడా స్మెల్ లేకుండా చాలా అంటే చాలా స్మెల్ వస్తూ ఉంది నోరూరించే. ఈ వెల్లుల్లి కారం ఎగ్ చాలా చాలా టేస్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.